వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తని హతమార్చింది ఓ ఇల్లాలు. మద్యం మత్తులో నిద్రపోతున్న భర్తను అర్ధరాత్రి కాళ్ళు చేతులు కట్టేసి మెడకు కరెంటు వైరు బిగించి కిరాతకంగా కడతీర్చింది. అనంతరం తన భర్త తాగొచ్చి తనతో గొడవపడి తల గోడకు కొట్టుకుని పడిపోయాడంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే చివరి నుంచి రక్తం కారడం, మెడ కమిలిపోయి ఉండడంతో మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాపూరుకు చెందిన సీనయ్యకు పంగిలి గ్రామానికి చెందిన ధనమ్మతో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 ఏళ్ల పాప కూడా ఉంది. కూలి పనులు చేసుకునే సీనయ్య మద్యం మత్తులో తరచూ ధనమ్మతో గొడవ చేపడేవాడని స్థానికులు తెలిపారు. రోజులాగే కూలి పనులు ముగించుకొని ఇంటికొచ్చిన సీనయ్య బుధవారం రాత్రి నిద్రపోయాడు. గురువారం ఉదయం ఆయన నిద్ర లేవకపోయేసరికి ధనమ్మ పక్క ఇంట్లో ఉన్న అత్తామామల వద్దకు వెళ్లి సీనయ్య లేవడం లేదని చెప్పింది. రాత్రి తనతో గొడవ పడ్డాడని, తల గోడకు కొట్టుకుని పడిపోయాడని నమ్మబలికింది. వెంటనే లోపలికి వెళ్లి చూసిన తల్లిదండ్రులు అప్పటికే సీనయ్య మృతి చెందినట్లు గమనించారు. అతని మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టారు. అయితే సీనయ్య చెవి నుంచి రక్తం కారడం, మెడపై నల్లగా కమిలినట్లు ఉండడాన్ని గమనించినటువంటి తల్లిదండ్రులు, కొంతమంది బంధువులు ధనమ్మను ప్రశ్నించారు. అయితే ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పేసరికి వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు రాపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధనమ్మను గట్టిగా అడగడంతో జరిగిన విషయం బయటపెట్టింది. తనతో సాన్నిహితంగా ఉన్న కళ్యాణ్ అలియాస్ వెంకటరమణయ్యతో కలిసి సీనయ్యను హత్య చేసినట్లు అంగీకరించింది. తాము ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం బుధవారం అర్ధరాత్రి పడుకుని ఉన్న సీనయ్య కాళ్ళు చేతులు కట్టేసి కరెంటు వైర్తో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశామని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. నిందితురాలు చెప్పిన వివరాల ప్రకారం కళ్యాణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదేనైతే